హాయ్ ఎవరివన్, నా పేరు వెంకటనారాయణ. నేను ఈరోజు ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ Q1 ఫైనాన్షియల్ 22 రిజల్ట్స్ అనలైజ్ చేయబోతున్నాను. ఇది రికమెండేషన్ కాదు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే డిస్కషన్ చేస్తున్నాము. మనం ఇప్పుడు కన్సాలిడేటెడ్ ఇయర్ ఆన్ ఇయర్ మరియు క్వార్టర్ రిజల్ట్స్ డిస్కషన్ చేయబోతున్నాము. సో ఇక్కడ అమౌంట్ వచ్చి ల్యాక్స్లో ఉంది. సో మనం ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అలాగే క్వార్టర్ రిజల్ట్స్ చెక్ చేస్తున్నాము, కానీ మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్కి మాత్రమే ఇస్తాము. ఫస్ట్ వన్ వచ్చి రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్. ప్రీవియస్ ఇయర్ 67 crores, ఈ సంవత్సరం వచ్చి 91 crores అనమాట. ఇక్కడ దగ్గర 23 crores పెరిగింది. సో మనం ఇది పర్సంటేజ్లో చూస్తాము. సో రెవెన్యూ 34% ఇయర్ ఆన్ ఇయర్ పెరిగింది అనమాట. ఇది చాలా మంచి ఫిగరు. తర్వాత అదర్ ఇన్కమ్ చూసినామంటే లాస్ట్ ఇయర్ 13.2 crores, ఇప్పుడు 11.8 crores అనమాట. ఇది దగ్గరగా ఉంది కాబట్టి దీన్ని ఇగ్నోర్ చేసుకున్నాము. తర్వాత ఎక్స్పెన్సెస్, ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ ప్రీవియస్ ఇయర్ 10.4 crores, ఇప్పుడు 9.5 crores అనమాట. ఇక్కడ 1 crore ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ తగ్గిందనమాట. తర్వాత ఫైనాన్స్ కాస్ట్, సో ప్రీవియస్ ఇయర్ 54 lakhs, ఇప్పుడు 54 lakhs అనమాట. ఇంట్రెస్ట్ రేట్ అనేది ఏం చేంజ్ కాలేదు. అలాగే వీళ్ళు ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ పే చేసినారు కాబట్టి జీరో డెబ్ట్ కంపెనీ, ఇది చాలా పాజిటివ్ అనమాట. తర్వాత డిప్రిషియేషన్, ప్రీవియస్ ఇయర్ 4.4 crores, ఇప్పుడు వచ్చి 4.2 crores అనమాట. సో దీన్ని ఇగ్నోర్ చేసుకుందాము. తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్, ప్రీవియస్ ఇయర్ 9.2 crores, ఇప్పుడు 6.6 crores అనమాట. ఇక్కడ కూడా అదర్ ఎక్స్పెన్స్ అనేది తగ్గిందనమాట. సో మనకు ఇక్కడ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఎక్స్పెన్సెస్ నుండి ఏమర్థమైందంటే, రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది 67 crores నుండి 91 crores పెరిగింది. అలాగే అదర్ ఇన్కమ్ అనేది కూడా ఉందన్నమాట, 11.8 crores. కానీ వీళ్ళకి ఎక్స్పెన్స్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. ఇది పాజిటివ్ అనమాట. తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, సో ప్రీవియస్ ఇయర్ 56.3 crores, ఇప్పుడు 81.8 crores అనమాట. ఇక్కడ దగ్గర 25 crores పెరిగింది. ఇది పర్సంటేజ్లో చూస్తాము. ఇక్కడ 45% పెరిగింది అనమాట ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఇయర్ ఆన్ ఇయర్. ఇది పాజిటివ్ సైన్. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్, టోటల్ ఇన్కమ్ ట్యాక్స్, సో ప్రీవియస్ ఇయర్ 14.2 crores, ఇప్పుడు 19.7 crores అనమాట. ఇక్కడ రెవెన్యూస్ పెరిగినాయి కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ కూడా పెరిగింది. తర్వాత ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్, ప్రీవియస్ క్వార్టర్ 42 crores, ఇప్పుడు 62 crores అనమాట. ఇక్కడ 20 crores అనమాట పెరిగింది ఇది. సో ఇది పర్సంటేజ్లో చూస్తే 48% పెరిగింది అనమాట ఇయర్ ఆన్. ఇది చాలా మంచి ఫిగర్ అనమాట. తర్వాత ఇక్కడ పెయిడ్ అప్ ఈక్విటీ క్యాపిటల్, సో ప్రీవియస్ ఇయర్ 29.83 crores, ఇప్పుడు 29.85 crores అనమాట. ఇక్కడ కొంచెం పెరిగింది అనమాట, అంటే ఇక్కడ కొంచెం డైల్యూట్ అయింది. సో ఇక్కడ ఎందుకు డైల్యూట్ అనేది మనం తెలుసుకోవాలన్నమాట, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఎర్నింగ్ పర్ షేర్ బేసిక్, ప్రీవియస్ ఇయర్ 1.41 rupees, ఇప్పుడు 2.1 rupee అనమాట. ఇక్కడ దగ్గర 70 paise పెరిగింది అనమాట. ఇది పాజిటివ్ సైన్. ఇప్పుడు క్వార్టర్ రిజల్ట్స్ చూస్తాము. సో ప్రీవియస్ క్వార్టర్లో 93 crores రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ వస్తే ఇప్పుడు 91 crores అనమాట. ఇక్కడ కొంచెం తగ్గిందనమాట. సో ఇది పర్సంటేజ్లో చూస్తే ఇక్కడ 3% తగ్గిందనమాట క్వార్టర్. తర్వాత ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ప్రీవియస్ క్వార్టర్ 79.86 crores అయితే ఇప్పుడు 81.8 crores అనమాట. ఇక్కడ దగ్గర 1 crore పెరిగింది. సో పర్సంటేజ్లో చూస్తే 3% పెరిగింది అనమాట. తర్వాత ప్రాఫిట్ ఫర్ ద పీరియడ్, ప్రీవియస్ క్వార్టర్లో 60.8 crores అయితే ఇప్పుడు 62.1 crore అనమాట. ఇక్కడ దగ్గర 2 crores పెరిగింది. సో ఇది పర్సంటేజ్లో చూస్తే 2% పెరిగింది అనమాట. మనకి ఇక్కడ క్వార్టర్ రిజల్ట్స్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ బట్టి ఏమర్థమైందంటే, ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్కు ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అనేది చాలా బాగా వచ్చింది. క్వార్టర్ రిజల్ట్స్ అనేది ఫ్లాట్గా ఉందన్నమాట. తర్వాత ఇప్పుడు వాల్యుయేషన్ రేషియోస్ చూస్తాము. సో రిజల్ట్స్ రాకముందు ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ప్రైస్ ఎంత ఉందంటే 445 rupees ఉంది. నిన్న ఇది 4.45% పెరిగింది అనమాట. రిజల్ట్స్ అనేది మార్కెట్ ఆఫ్టర్ అవర్స్ వచ్చిందనమాట. సో ఇప్పుడు డివిడెండ్ చూస్తాము. ఇది ఐపీఓకు 2017లో వచ్చింది. 2018లో వీళ్ళు 22 rupees డివిడెండ్ ఇచ్చినారనమాట. తర్వాత 2020లో 2.5 rupees ఇచ్చినారు. తర్వాత జాన్ 2021లో 2.5 rupees ఇచ్చినారనమాట. ఇక 22 rupees నుండి 2.5 rupees తగ్గిందనమాట. ఎందుకు తగ్గిందంటే 2018లో వీళ్ళు స్టాక్ను 10 rupees నుండి 1 rupees స్ప్లిట్ చేసినారనమాట. దానివల్ల ఇక్కడ డివిడెండ్ కూడా తగ్గింది.
మనం ఈ డివిడెండ్ క్యాలిక్యులేట్ చేసుకున్నట్టే 10 రూపీస్ నుండి 1 రూపీ చేసినంటే 10 పార్ట్స్ చేసిన అనమాట. ఇక్కడ 10 ఇంటూ 2.5 వేసుకున్నామంటే 25 రూపీస్ డివిడెండ్ ఇచ్చినట్టు అనమాట. సో ప్రీవియస్ ఇయర్ 22 రూపీస్ అయితే ఇప్పుడు 25 రూపీస్ అనమాట. అది పాజిటివ్ సైన్. తర్వాత 2021కి వచ్చేందుకు ఇక్కడ కూడా 2.5 అనమాట. 2.5 ఇంటూ 10 అంటే 25 ఇచ్చినారు. అలాగే నిన్న డివిడెండ్ మళ్ళీ పెంచినారనమాట. అది ఎంత పెంచినారంటే ఇక్కడ బోర్డ్ రికమెండ్స్ ఫైనల్ డివిడెండ్ ఇక్కడ ఎంత ఇచ్చినారంటే 1.5 రూపీస్ ఇచ్చినారనమాట. 10 ఇంటూ 1.5 తీసుకుంటే 15 రూపీస్ అనమాట. ఆల్రెడీ ఇంతకుముందు 25 రూపీస్ ఇచ్చినారు, ఇప్పుడు 15 అనమాట. టోటల్గా 40 రూపీస్ డివిడెండ్ ఇచ్చినమాట. అది పాజిటివ్ సైన్ అనమాట. తర్వాత లాస్ట్ 4 క్వార్టర్స్ రిజల్ట్స్ చూస్తాము. ఇక్కడ 1 ఇయర్ ప్రైస్ చార్ట్ ఉంది. 1 ఇయర్ ముందు దీని ప్రైస్ ఎంత ఉందంటే 174 రూపీస్ ఉంది. సో కరెంట్ ప్రైస్ వచ్చి 445 రూపీస్ అనమాట. అంటే 1 ఇయర్ ఇది 174 రూపీస్ నుండి 445 రూపీస్ పెరిగిందనమాట. ఇది పాజిటివ్ సైన్. ఇది ఎందుకు పెరిగింది అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇప్పుడు రిజల్ట్స్ చూస్తే లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ క్వార్టర్లో ఇక్కడ సేల్స్ అనేది 5% పెరిగింది, కానీ ప్రాఫిట్స్ అనేది 9% తగ్గిందనమాట. తర్వాత డిసెంబర్ క్వార్టర్లో చూస్తే ఇక్కడ సేల్స్ అనేది 42% పెరిగింది, అలాగే ప్రాఫిట్స్ కూడా 40% పెరిగింది అనమాట. మార్చ్ క్వార్టర్లో చూస్తే ఇక్కడ సేల్స్ 35% పెరిగింది, ప్రాఫిట్స్ చూస్తే 33% పెరిగింది. తర్వాత జూన్ క్వార్టర్లో సేల్స్ చూస్తే 34% పెరిగింది, ప్రాఫిట్స్ చూస్తే 47% పెరిగింది అనమాట. సో సెప్టెంబర్ క్వార్టర్లో ఇక్కడ ప్రాఫిట్స్ కొంచెం తగ్గినాయి. తర్వాత రిమైనింగ్ 3 క్వార్టర్స్లో ఇక్కడ సేల్స్ ప్రాఫిట్స్ అనేది చాలా బాగా పెరిగినాయి అనమాట. సో దానివల్ల ఇక్కడ ప్రైస్ కూడా ఇది 174 రూపీస్ నుండి 445 రూపీస్ పెరిగిందనమాట. ఇది పాజిటివ్ సైన్. అలాగే ఈ క్వార్టర్లో చూస్తే ఇక్కడ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ రెవెన్యూ ప్రాఫిట్స్ అనేది చాలా బాగా పెరిగింది. సో నెక్స్ట్ 3 మంత్స్లో దీని ప్రైస్ మళ్ళీ పెరుగుతుందా లేదనేది తర్వాత చూస్తాము. తర్వాత ఇక్కడ ఆర్ఓఐసి చూస్తాము. ఆర్ఓఐసి అనేది 60.4% అనమాట. ఇది చాలా బాగుంది. అలాగే ఆర్ఓఈ కూడా 46.7% ఉందన్నమాట. సో ఆర్ఓఐసి చాలా ఎక్కువగా ఉంది. ఇది పాజిటివ్ పాయింట్. అలాగే డెప్ట్ టు ఈక్విటీ చూసినామంటే 0.02 ఉంది, అంటే ఇది జీరో డెప్ట్ కంపెనీ. అది పాజిటివ్ సైన్. అలాగే 10 ఇయర్స్ ఫ్రీ క్యాష్ ఫ్లో చూసినామంటే 1100 crores ఉంది. ఇది పాజిటివ్ సైన్. ఇక్కడ ప్రైస్ టు సేల్స్ చూసినామంటే 39 ఉందన్నమాట. అంటే 1 రూపీ సేల్స్ జనరేట్ చేసేదాన్ని మనం 39 రూపీస్ పెట్టుకుంటున్నట్టు అనమాట. సో ఇక్కడ మన ప్రైస్ టు సేల్స్ బేస్ చేసుకున్నామంటే ఇది చాలా ఓవర్ వాల్యూలో ఉందన్నమాట. 39 times ఎక్కువ ఇస్తున్నట్టు అనమాట. సో ఇది ఒక నెగిటివ్ అనమాట. తర్వాత పిఈ చూసినామంటే రిజల్ట్స్ రాకముందు దీని పిఈ అనేది 65 ఉంది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత 59కి వచ్చిందనమాట. అంటే రిజల్ట్స్ బాగా వచ్చినాయి, దీనివల్ల పిఈ అనేది తగ్గిందనమాట. కానీ కరెంట్ పిఈ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది మోనోపోలీ కంపెనీ కాబట్టి దీని పిఈ అనేది అలాగే ప్రైస్ టు సేల్స్ అనేది ఓవర్ వాల్యూలో ఉందన్నమాట. కానీ ఇది ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలో ఉండాల్సిన స్టాకు, కానీ మనం ఎప్పుడు ఎంటర్ అవుతున్నామో అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. కరెంట్ ఇది కొంచెం ఓవర్ వాల్యూలో ఉంది. సో ఎప్పుడైనా మార్కెట్ కరెక్ట్ అయ్యి ఈ స్టాక్ కూడా కరెక్ట్ అయితే ఇది ఖచ్చితంగా కొనాల్సిన స్టాక్ అనమాట. ప్రోస్ వచ్చి ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ ఆర్ ఎక్సలెంట్. అలాగే మోనోపోలీ బిజినెస్ అనమాట. డివిడెండ్ ఇంక్రీజ్ చేసినారనమాట. సో ప్రీవియస్ 25 రూపీస్ ఇస్తాయి, ఇప్పుడు 40 రూపీస్ ఇచ్చినారనమాట. అది పాజిటివ్ సైన్. సో కాన్స్ వచ్చి ఓవర్ వాల్యూడ్ ఆన్ కరెంట్ పిఈ. అలాగే ప్రైస్ ఇంక్రీజ్ ఫ్రమ్ 174 రూపీస్ టు 446 రూపీస్ ఇన్ 1 ఇయర్. ఇది ఒక సంవత్సరంలో 174 రూపీస్ నుండి 446 రూపీస్కి ప్రైస్ ఇంక్రీజ్ అనమాట. ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అయితే ఇది కూడా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. కాబట్టి మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు జాగ్రత్తగా అన్ని విషయాలు చూసుకొని తర్వాత ఇన్వెస్ట్ చేయాలా వద్దనేది డిసైడ్ చేసుకోవాలన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.